రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం, వెంటనే 13వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, శక్తికి మించి, సామర్థ్యానికి మించి ఒకసారే నలుదిశల శత్రువులు దండెత్తి వచ్చారు అల్పసంఖ్యాకులైన యూదా వారి మీదకి. యూదా వారు చాలా స్వల్ప జనము కలిగినటువంటి జాతి. ఏ ఒక్క దేశం గట్టిగా సిద్ధపడి వచ్చినా నిలిచి గెలిచే స్థాయి కాదు. అట్లాంటిది ఒకవైపు నుంచి ఒకరు, మరొక వైపు నుంచి అలా ఒక్కసారి దండెత్తి మీదకి వచ్చేసరికి సాధారణంగా జనులు భయపడతారు. పోనీ బలాబలాల బేరీజు వేసుకుని సత్యమును గుర్తించిన సైన్యం ఒకవేళ జంకుతారేమో. ఎక్కడ వెరవని, తొనకని, వెనుదిరగని, వీపు చూపని, ధీరోదాత్తమ గుణాల సంపన్నత కలిగి ఉండవలసిన రాజే భయపడటం బహు అరుదుగా జరుగుద్ది. కానీ రాజైన యెహోషాపాతు చాలా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు? వెంటనే ఉపవాస దినాన్ని చాటించి, అందరూ దేవుని సన్నిధికి వచ్చేయండి, ఇక చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేసింది, మనం పోరాడి గెలవలేం, మన వల్ల కాదు, అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చేసేయండి అని దేశమందంతటా ఉపవాస దినాన్ని చాటించాడు. గత 3 సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక పరిచర్యలో నేను ఈ మాటను ప్రకటిస్తూ, ఇది నా కళ అని చెప్పాను. దేశమంతటా ఒక దినం, దేశమంతటా ఒక దినం, దేశం కొరకు అన్ని చోట్ల ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి. ఒకే దినం దేశమంతటా అందరు క్రైస్తవులు, అందరూ దైవజనులు, అన్ని సంఘాలు, the whole nation has to declare a holy fast to see the greatest move of the Holy Spirit God in our great blessed land. That is our dream, you know. మీరును ప్రార్థించగలరని, ఈ మహా అద్భుతమైన, సువిశాలమైన, సవిస్తరమైన పరిచర్యలు కలిగిన భారతదేశంలో ఈ అత్యల్పమైన IFJ ద్వారా ఆ పరిచర్య జరిగిన, ఏ గొప్ప దైవజనుడి ద్వారా జరిగినా సంతోషమే. కానీ ఒక ఆశ, దేశంలోని క్రైస్తవులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించిన ఒక దినం చూడాలి. అది కూడా వ్యక్తిగత కష్టాలు, అవసరాలు, సమస్యల కొరకు కాక దేశములో మహారక్షణ కొరకు, సంఘము కడవరి ఉద్యమాన్ని చూచుట కొరకు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడటం కొరకు అందరూ కలిసి ప్రార్థన చేసే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కారం కావాలి. దేవుడు అలాంటి ఒక ఉద్యమాన్ని, ప్రార్థన విప్లవాన్ని, సమైక్య ప్రార్థనను మన దేశంలో కలుగు చేయాలని, మీరు దీనిని దిన ప్రార్థనగా మార్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. యూదా వారంతా కూడా భార్యలు, పిల్లలు, శిశువులతో సహా దేవుని మందిరంలోకి వచ్చేశారు అనే వాక్యం అక్కడ కనబడుతుంది. వాళ్ళంతా దే స్టూడ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద ఆల్. దేవుని మందిరములో నిలువబడి, 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 దేవుని మంది
మొత్తం నేను అనుకుంటాను ఒక 20-30 పిల్లల హాస్పిటల్స్ దగ్గరికి పోయినట్టు ఉంటుందేమో. భార్యలు, పిల్లలు, శిశువులు. పిల్లలంటే తమ పనులు తాము చేసుకుని ఆడుకునే స్థాయి. శిశువులంటే స్తన్యము ఇచ్చి తల్లి పెంచుతున్నటువంటి చిన్న చంటి పిల్లలు. ఇంకా పాలు త్రాగే దశలోనే ఉన్న వారిని శిశువులు అంటారు. ఆ స్థాయి దాటిన వాళ్ళని పిల్లలు అంటే. చంటి పిల్లల తల్లులు కూడా తమ శిశువులతో ఉపవాస ప్రార్థనకు వచ్చి నిలబడ్డారంట. పండగలకి పబ్బాలకి అందరూ వస్తారు, ఉపవాస కూటాలకి అందరు రారు కదా. పెద్దగా బరువు బాధ్యతలు లేనివారు లేదా దేవుని ఆత్మ సంబంధమైన విషయాలపై అపరిమితమైన భారం ఉన్న వాళ్ళే కనబడుతున్నారు ఉపవాస కోడికల్లో. కానీ యూదవారు భార్యలు తమ భార్యలతో, తమ పిల్లలతో, శిశువులతో కూడా దేవుని మందిరానికి వచ్చి నిలువబడి పెద్ద ఎత్తున ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయటం ప్రారంభించారు. నేను కూడా ఈ దేశంలోని మన రాష్ట్రాలు, ప్రాంతాల్లోని దైవజనులందరికీ కూడా ఈ అత్యవసర ప్రకటన తెలియపరుస్తూ ఉన్నాను. క్రైస్తవ్యంపై నలుదిశల వ్యతిరేకత ప్రబలమగుతుండగా, నలుదిశల ముప్పేట దాడి చేయబడుతుండగా, క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని అత్యంత దారుణంగా, హీనంగా దూషిస్తూ అడుగడుగున సువార్త ప్రకటనను అడ్డుకుంటూ ఉండగా, మందిరాల్లో కూడా ఆరాధన జరిగించడానికి అనుమతింపబడిన స్థలాల్లో కూడా ఆటంకాలు సృష్టించడానికి కొంతమంది ఎంతో ఆవేశముతో పనిచేస్తూ ఉండగా, వారందరూ కూడా రక్షించబడాలని, వారందరూ కూడా రక్షణ ఆశీర్వాదాన్ని పొందాలని, వారందరూ కూడా మనతో పాటే మహిమలో పరలోకములో ఉండాలి అని దేశమంతా కలిసి ప్రార్థించవలసిన తరుణం ఆసన్నమైంది. నలుదిశల నిందల, అవమానాలు, ముప్పేట దాడి జరుగుతూ, ఎక్కడికక్కడ అవరోధములు సృష్టించబడుతూ, కాలు తీసి కాలు వెయ్యలేనంతగా ప్రతిబంధకములు సృష్టించబడుతున్న ఈ అపాయకరమైన దినములలో ఎవరి ప్రార్థన వాళ్ళు, ఎవరి సేవ వాళ్ళు, ఎవరి సంఘం వాళ్ళనే ఈ హ్రస్వ దృష్టి పోయి దేవుని ప్రజలంతా దీర్ఘదర్శులై ఆత్మలో చూడగలిగిన కృప కలిగిన వారై అన్ని పక్కన పెట్టి అంతా కూడుకొని యూదావారు తమ భార్యలతో, పిల్లలతో, శిశువులతో దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించినట్లు అన్ని చోట్ల ఒకే దినం, ఒకే సమయం, కోట్ల కొలది జనము కలిసి ప్రార్థన చేసే ఒక దినం రావాలని కోరుకుంటా ఉన్నాను. దీనిని ఆత్మ సంబంధంగా తీసుకుంటే పెద్దలు, పిల్లలు, శిశువులు అన్నారు కనుక నూతనంగా రక్షించబడ్డ వాళ్ళు, కొంత విశ్వాసులు ఎదిగిన వాళ్ళు, వారిని పాలిచ్చి పెంచే సంఘ కాపరులు, అందరికీ నాయకత్వం వహించే పెద్ద దైవజనులు అందరూ ఏకమై కలిసి ప్రార్థన చేసే ఒక ప్రార్థన సమైక్య విప్లవం రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ దిశగా మనం ప్రార్థనలు, ప్రయత్నాలు చేయవలసిన వారమై ఉన్నాం. మీరు ఏ పట్టణానికి చెందినవారో, ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో, ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో దైవజనులు క్రొత్త వారేమి, అనుభవనీయులేమి, అందరూ కలిసి ఈ పట్టణంలో ఈ సంఘం యొక్క భాగస్వామ్యం లేదు అనడానికి లేకుండా అందరూ కలిసి ఒక పూట ప్రార్థించే దిశగా మీరు ప్రయాసపడాలని
పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట ఈ విషయమై మనల్ని పురుగొల్పుచున్నాడని, ఆ వైపుగా మనకు దిశ నిర్దేశము చేయుచున్నాడని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే యూదావారు తమ భార్యలతోనూ పిల్లలతోనూ శిశువులతోనూ దేవుని సన్నిధిని కూడుకున్నప్పుడు దేవుడు చెప్పిన మొదటి మాట గుర్తుందా మీకు? ఈ యుద్ధము మీరు కాదు, యెహోవా చేస్తాడు అని. దేవుడు చెప్పిన మొదటి మాట, ఈ యుద్ధము మీరు కాదు, యెహోవా చేస్తాడు. మనకున్న సమస్యలతో, మనకున్న కష్టాలతో, మనకున్న పోరాటాలతో, శరీరములో కలుగుతున్న పోరాటాలతో, మనసులో చెలరేగుతున్న సంఘర్షణలతో, సంఘములో ఉన్న సమస్యలతో, సమాజంలో ఎదురవుతున్న పోరాటములతో మనము పోరాడి గెలవగలిగినంత స్థితి ఉన్నదా? మరి మన పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు అనే ఒక విశ్వాసంతో గుడ్డిగా బ్రతికితే ఎలా? ఎప్పుడు యుద్ధం చేస్తాడు మన పక్షంగా దేవుడు? ఒకడు వీడి పక్షం, ఒకడు వాడి పక్షం, ఒకడు స్వపక్షం అవిపోకుండా అందరూ ఒక్కటి అయి దేవుని పక్షముగా భూమి మీద నిలబడితే అప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఏదైనా కష్టం వస్తే, ప్రభువా మేము చేయలేం ప్రభువా, మా వల్ల కాదు ప్రభువా, బలహీనం ప్రభువా, యుద్ధం యెహోవాది అని సెలవిచ్చావు కదా, మా పక్షంగా యుద్ధం చేయవా దేవా అని మనం ఏడుస్తుంటాం. మనమందరూ దేవుని పక్షం అయితే కదా దేవుడు మన పక్షం యుద్ధం చేయడానికి. మనమందరం ఒక్కటైతే కదా దేవుడు ఒక్కసారిగా మన పక్షంగా నిలబడటానికి. మనమంతా కూడా ఇతనొకడు అతనొకడు ఇతనొకడు ఇతనొకడు, ప్రార్థన పేరు మీద కూడా వివాదమే, ప్రార్థన పేరు మీద కూడా పోటీయే. ప్రతి నెల అనేక చోట్ల అయ్యబ్జ విజ్ఞాపనోద్యమం జరుగుతోంది. కొన్ని చోట్ల చాలా కాలంగా మా పట్టణంలో కూడా అయ్యబ్జని ప్రారంభించండి అని అడుగుతున్న దైవజనులు ఇంకా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మనకున్న కొన్ని ఇబ్బందులను బట్టి మనం పోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఏ ఇబ్బందులు లేకపోయినా అక్కడ ఆసక్తి, ఆహ్వానం, బాధ్యత కలిగిన సేవకులు ఉన్నా మరికొన్ని పరిచర్యలకు పోటీగా ఏర్పాటు చేశారు అనే మాట వచ్చే పరిస్థితి ఉన్నందున వద్దు, ఐఎఫ్జే ఎవరికి పోటీ కాదు, ఎవరికి ప్రత్యామ్నాయం కాదు, మరోదానికి బదులుగా ఎదురుగా పెట్టేది కాదు. దైవజనులు అందరూ కలిసి ప్రార్థించవలసినదే. అలా కలిసి ప్రార్థించే సౌజన్యానికి భిన్నంగా విడగొట్టే పరిస్థితి వచ్చే మాటే కనుక వస్తే అసలు వద్దు అని ఆగిపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? కనీసం 50 మంది దైవజనులు ఒక పట్టణం నుంచి కొంతకాలంగా సంప్రదిస్తున్నారు. మా దగ్గర స్టార్ట్ చేయండి అయ్యా, మీరు ప్రతి నెల వచ్చి ప్రయాసపడవలసిన అవసరం లేదు, మీరు ప్రారంభించండి, మేము కలిసి ప్రార్థన చేసుకుంటాం. అయితే ఆ ప్రాంతాల్లో నేను ఎరిగిన దైవజనులు ఇంత స్థాయిలో పాపం వారు చేయలేకపోయినా ఈ విషయం అయ్యే ప్రయాసపడుతున్నారు కనుక వారికి మనం సహకరిద్దాం, ప్రోత్సహిద్దాం అని ఈ దైవజనులు ఎట్లాగో బ్రతిమాలుకొని అట్లా కాదులే అన్న, అది కాదులే బ్రదర్ అని ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పోటీగా యుద్ధ స్ఫూర్తితో అక్కడ చూసినా సరే మన జెండా ఉండాలి అనే ఒక పిచ్చి ప్రయత్నంతో మనం లేము. అందరము కలిసి ఉండాలనే పిచ్చి ప్రేమతోనే ఉన్నాం. ఆ ఊర్లో మంద కూడా ఉండాలి, ఆ ఊర్లో మంద కూడా ఉండాలి, లేదు లేదు ఆ ఊర్లో కూడా కలిసి ప్రార్థన చేయాలి, ఆ ఊర్లో కూడా కలిసి ప్రార్థన చేయాలి. అది మనమైనా ఇంకొకరైనా వాళ్ళెవరు? మన సహోదరులే కదా.
కనుక ఇక్కడ కాన్సెప్ట్ కలిసి ప్రార్థన చేయటం. లేదయ్యా అలాంటి విభేదాలు కానీ, విమతములు కానీ, విమర్శలు కానీ, ప్రేమ వాతావరణము దెబ్బతినే పరిస్థితి కానీ రాకుండా మేము చూసుకుంటాం, అంతా సమాధానంగానే సవ్యంగానే అందరితో కలిసే జరుగుద్ది అనే స్పష్టమైనటువంటి మాట స్థానిక నాయకత్వం నుండి మనకు వస్తే మనం వెళ్ళి అక్కడ మోకరించడం మనకు భాగ్యమే కదా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద అల్టిమేట్ గోల్ ఈజ్ కలిసి ప్రార్థించటం. కలిసి ప్రార్థించటం అనే లక్ష్యంతో బయలుదేరి ప్రార్థనతో విడిపోవటం ఎంత ఘోరం. అసలు ఏమైనా కలుస్తుందా? బాగానే ఉండేవాళ్ళండి, ఈ ప్రార్థన పెట్టిన కంచి మేము మాట్లాడుకోవట్లేదంటే అంతకన్నా ఘోరం ఇంకేంటి అసలు? అసలు అది ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. వద్దు. ఇప్పుడు దాకున్న సాక్ష్యం ఏంటి? దేవుని దయ వల్ల ఐఎఫ్జే వచ్చాక అందరం కలిసామండి. ఇద్దరు అట్లా కలిసి వాళ్ళం కాదు, ఎవరు తెప్పలాలు పడే వాళ్ళం. ఐఎఫ్జేలో కనీసం ఒక 30-40 సాక్ష్యాలు ఉన్నాయి. మేమిద్దరం బద్ధ శత్రువులాగా, పోటీదారులాగా, ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తున్న ప్రత్యర్థుల్లాగా కొట్టుకునే వాళ్ళం, విమర్శల జడివాన కురిపించే వాళ్ళం. కానీ ఐఎఫ్జే వలన ఎంత సమాధానం, బాయి ఇప్పుడు శుభ్రంగా కలిసిమెలిసి ఉంటున్నాం అని చెప్పి సాక్ష్యాలు. ఏది చిన్న చేతిగా సండే స్కూల్ బాబు కాదు, గట్టి ఒక 30-40 ఉన్నాయి. పౌలు బర్నబాస్ స్థాయి అన్నమాట, చిన్నవి కాదు, సండే స్కూలే కాదు. ఇలాంటి సాక్ష్యాన్ని కలిగిన ఐఎఫ్జే, కలిసి ప్రార్థించుటకు ప్రయాసపడుతున్న ఐఎఫ్జే, ప్రార్థన పేరు మీద కలిసి ఉన్న వారిని విడగొట్టే పరిస్థితి వస్తుందంటే ప్రాణం పోయిన అక్కడ పెట్టమిక చిచ్చి. ఎందుకంటే మనమన్న పోవాలి కానీ ప్రేమ పోకూడదు, సిద్ధాంతం అది. ఎందుకంటే క్రైస్తవ్యంలో వ్యక్తులు చనిపోతూ ఉంటారు కానీ సేవ జరుగుతుంటుంది. కానీ ప్రేమే చచ్చిపోతే సేవ కుంటుపడుద్ది. అది జరగటానికి వీల్లేదు. అది మూలోద్దేశానికి విఘాతం. ప్రయాణానికి కారును బాగా సిద్ధపరిచి, ఆయిల్ కొట్టించుకొని, షాంపూలతో కడిగి నీట్గా చేసి అంతా తయారై, ఇక లగేజీలను పెట్టుకొని కుటుంబం అంతా కారెక్కి కూర్చొని ఆన్ చేస్తే బండి కదలటం చూస్తే 4 టైర్లో 2 టైర్లు ప్యాచ్ పడిపోయినాయి. ఏంట్రా ముందు చూసుకోవాలి కదండి అన్న, అన్నీ చూశానన్న, టైర్లు ఒకటే చూడలేదన్న అనే ప్రబుద్ధుని తిడతామా కొడతామా, మన ఎత్తి మీద మనం కొట్టుకొని ఇంటికి కూర్చోవటం, మళ్ళీ వెళ్ళి సాగదు పయనం. చలనానికి కారణం రథచక్రాల సారథులు కుంటుపడకూడదు. మన ధనం ఇంధనం ఎప్పుడూ ప్రేమే. అదే దెబ్బతింటి ఇంకెందుకు, ఇంకా ఎందుకు చెయ్యాలా, ఇంక దేనికోసం? ఎట్టకైనా పలానూరులో కూడా ఐఎఫ్జే పెట్టాం అనుకోవటంగా. ఎవరు అట్ట ఇద్దరిని ఇబ్బంది పెట్టి, నలుగురిని హింస పెట్టి, ఉన్నదాన్ని 3 ముక్కలు చేసి ఒక కూటం పెట్టి ఫేస్బుక్లో పెట్టుకుని, ఆడబెట్టుకుని, ఎడబెట్టుకుని ఆనంద పెడితే పరలోకంలో పరిశుద్ధులు దూతలు నిలబడి చప్పట్లు కొట్టి సంతోషపడతారా? ఒక టీం ఉంటుంది దేవుడి దగ్గర, ఆడిని తీసేయమని చెప్పే టీము, అడిగి బుద్ధి ఇవ్వమని చెప్పే టీము, ఆడ కొన్ని టీములు ఉన్నాయి యేసు ప్రభు దగ్గర. ఇక వాళ్ళు పూనుకుంటారు, ఈడు ఇబ్బందిగా ఉన్నాడు ప్రభా, ఈయన రప్పించేయి, ఈయన తీసుకొచ్చి ఏదో మూల పడితే మన కల ఆరాధన చేసుకుంటూ ఉంటాడు. వీడు ఆడ నుంచి ఈడిని తేడా చేస్తున్నాడు వీడు అని మన మీద రికమెండేషన్ చేసే ప్రమాదం ఉంది. అందుకని మన మూలోద్దేశం కలిసి ప్రార్థన చేయటం. ఈ దిశగా మీరు ఎంత ప్రయత్నించగలరో ప్రయత్నించండి. మేమంతా ఎంత ప్రయాసపడతాం. కానీ మా ప్రాంతంలో ఐఎఫ్జే పెట్టండి అని పిలిచే దైవజనులు అక్కడ ప్రేమ పెరుగుటకు కారణంగానే ఉండాలి తప్ప గాయాలు పెరుగుటకు కారణం ఉండకూడదు.
అలా అయితేనే మీరు సంప్రదించండి, లేకపోతే దయచేసి కొంచెం దూరమైన పద్ధతిగా జరుగుతున్న చోటుకు వచ్చి మీరు కూడా మోకరించండి. మనసులు విరగొట్టి ప్రేమను ముక్కలు చేసుకుని ఏందో ఏడిచే ఏడుపు, అర్థం పర్థం లేని ఏడుపు. దయచేసి మా ఉత్సాహం మీద నీళ్లు జల్లాడు అనే నిందేశన పడతాను, కానీ ప్రేమను అభ్యంతరపరిచే కార్యక్రమాన్ని ప్రోత్సహించలేను అని నేను మీకు మనవి చేస్తున్నాను. మీలో ఒకరిద్దరు కూడా ఆమె అనకపోవడాన్ని బట్టి మీకు నచ్చలేదని అర్థమవుతుంది. అయినా సరే నేను ఆరంభం నుండి చెప్తుంది, దేవుడు అప్పగించిన పని కొరకు అనుగ్రహించిన రోషంతో నేను ఒక్కనే నిలబడవలసి వచ్చిన నిలబడతాను తప్ప మరి 10 మంది అటు పోతున్నారుగా అని పోను. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడనే చావనయ్యని మీరు అందరూ వదిలేస్తే చక్కగా చేస్తా ఒక్కడనే. లేదు లేదు మందరం కలిసి బతుకుదామంటే రండి, లేదంటే మీరే బతకడం, నా సావు నేను చేస్తా అంతే తప్ప మూలోద్దేశమును మాంతి ఇంకెందుకు మరి. రైలు ఎక్కి హైదరాబాద్ వెళ్దాం అనుకుని బయలుదేరి ఆగిన ప్రతి స్టేషన్లో దిగి నువ్వు శనక్కాయలు సమోసాలు కొనుక్కుంటే బండి వెళ్ళిపోతుంటే సోయి ఉండదా నీకు? ఇంత ప్రయాణం చేసి ఒక్కొక్క స్టేషన్లో ఒక్క వస్తువులను కొనుక్కోకపోతే నాకు అసలు చాలా చికాగ్గా ఉండిద్ది అంటే, మరి బండి వెళ్ళిపోతే అప్పుడు చండాలంగా ఉంటుంది. చాయ్ సమోసా తిన్నా తినకపోయినా ప్రయాణం సాగటం ముఖ్యం కదా, మన గమ్యం చేరుకోవటం ముఖ్యం కదా. ఈ సమోసా గురించి, బిస్కెట్ గురించి, శనక్కాయల గురించి నువ్వు బండి దిగేసి పాడు చేసుకుంటానంటే ఎట్ట అవుద్ది? నీ పరిచర్య దీవించబడాలి కాదంటం లేదు, నీ ద్వారా కూడా కొంత పని జరగాలి కాదంటలేదు, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం సాగాలి కాదంటలేదు, నూతన ప్రాంతానికి వెళ్ళాలి కాదంటలేదు. ఆ క్రమంలో మూలోద్దేశమే దెబ్బతింటే మాత్రం వేస్ట్. ప్రధానం మూలం ప్రేమ, అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకాస్త మరీ ఇక అమాయకంగా చెప్పనా, సెల్ఫ్ మోటార్లో ప్రాబ్లం వస్తే తోసి స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంజిన్ పోతే కాటాకేసుకోవటమే. ఇట్టనగానే అవ్వట్లేదు, ఎదురు నమ్ముకున్న దండం పెట్టన్నా కొంచెం తోయవా అని అడిగి స్టార్ట్ చేసుకొని పోవచ్చు. అసలు ఇంజిన్ లేకపోతే ఈ బండిని కదపకూడదు, దీన్ని ఎత్తుకెళ్ళి కాటాలు వేసే బండిని రప్పించుకోవాలా, ఇంక వేస్ట్ ఇది. కనుక యూదావారు తమ భార్యలు, పిల్లలు, శిశువులతో కలిసి ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకుని వారి పక్షంగా యుద్ధం చేశాడు. కలిసి ప్రార్థన, కలిసి ప్రార్థన, కలిసి ప్రార్థన అనేది ఒక పిచ్చిగా పట్టుకోవాలి, అది అసలు ప్రధాన ఎజెండా అయిపోవాలి. కలిసి ప్రార్థన, కలిసి ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేసుకునే దానికి అసలు ఈ కూటమి ఎందుకో అసలు అర్థం చేసుకోకుండా మీరు అసలు రానా ఈ భక్తిహీనులకి, లోకంలో పాపిష్టి వాళ్ళకైతే నువ్వు ఇన్ని మాటలు చెప్పాలి. ఆల్రెడీ ఆత్మ సంబంధంగా ఉన్న వాళ్ళకి, సేవలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్లు చెప్పాక నువ్వు ఏదో లోతైన మర్మని చెప్తావు అనుకో. మేమందరం కూర్చుంటే సండే స్కూల్ మాటలు చెప్తున్నాం ఏందని ఎర్రగా చూస్తున్నారు నాయంక. నేను ఒక మాట చెప్తాను. ఏదేను తోటలో ఉన్నప్పుడు అపవాది మన పెద్దోళ్ళని మోసం చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీరందరూ జవాబు చెప్పాలా? ఏదేనులోంచి బయటకు వచ్చాక, పాపంలో పడిపోయాక, గచ్చ పొదలు, ముండ్ల పొదల్లో శ్రమ పడుతున్నాక, దేవునికి దూరమైన దుర్దశలో మెల్లిగా అపవాది ఎంట్రీ ఇచ్చాడా? మరి ఇప్పుడు ఈ మాత్రం చెప్తాక అంత ఆలోచించాలి ఎందుకు సార్? ఈ మాట మీకు ఇబ్బందిగా ఉన్నా నేను చెప్తాను వినండి. వారు పరిశుద్ధతలో ఉండగానే ఎంట్రీ ఇచ్చాడు, వారు ఏకంగా మహిమలో ఉండగా ఎంట్రీ ఇచ్చాడు. మీరేమో సండే స్కూల్కి చెప్పండి ఇట్లాంటి మాటలు మా రేంజ్కి కాదంటున్నారు.
ఆడు జ్వరబడి సర్వనాశనం చేసింది ఎక్కడంటే మహిమలో ఉన్నవారిని, పరిశుద్ధతలో ఉన్నవారిని. అప్పటికేం పాపం చేయలేదు కదా, వాళ్ళు సంపూర్ణంగా దేవుని మహిమలో కప్పబడ్డారు కదా. అసలు వారి ఆత్మీయ స్థాయితో వారి మహిమతో పోల్చుకుంటే మన రేంజ్ ఏం పాట అంటారు? డైరెక్ట్గా దేవుని చూస్తూ ఒక నరుడు వేరొక నరునితో కలిసి నడుచున్నట్లుగా దేవునితో కలిసి జతేసుకొని తిరిగారు కదా. ఇది ఒక్కసారి వచ్చిన అనుభవం కాదు, దాదాపు 100 సంవత్సరాలు ఇంచుమించుగా మహిమలో వాళ్ళు ఉన్నారు. మనకు అసలు ప్రార్థనలో ఉండగా కాదు, పడుకున్నప్పుడు దర్శనం వచ్చినా ప్రపంచాన్ని మళ్ళీ తోసేవతల పారేస్తాం. అవునా, దర్శనం ఉందరా, నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దర్శనం ఎట్టా చెప్పంటే, ఆ దినము నా బాగా అలిసిపోయి నేను నిద్రపోతుండగా అడిగి ఏదో కనపడింది. దేవుని స్తోత్రం. నేను దర్శనాలని కళల్ని వ్యతిరేకించట్లేదు, బైబిల్ నిండా అయ్యే ఉన్నాయి, అయ్యే నెరవేరినాయి, వాటి మీదే బతుకుతున్నాం, దానికి వ్యతిరేకమేం కాదు. ఏమండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు నీ మినిస్ట్రీ బేస్ ఏంటో తెలియాలి. నేను చెప్పేది అది. ఒక కళలో ఒక మంచి మాట కనపడితేనే నువ్వు 20 ఏళ్ళు బట్టి దాని మీద దున్నుకొచ్చేస్తున్నావు కదా. ఇక ప్రార్థనలో స్వరం పెడుతూ నిన్ను పట్టుకునే శక్తి భూమి దేవుడికి లేదు కదా. మరి ఏకదం 100 సంవత్సరాలు దేవునితో కలిసి సమాన మహిమ అనుభవించినట్టుగా తిరిగిన వాళ్ళు, వాళ్ళకి ఎంత రేంజ్ ఉంటుంది సార్? వాళ్ళకి ఆ మహిమలో పరిశుద్ధతలో ముఖాముఖి దేవుని చూసి తిరిగి మాట్లాడగలిగినటువంటి స్థితిలో అపవాది ప్రవేశించాడు, శోధించాడు, మోసం చేశాడు, పడగొట్టాడు. పరలోకమందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయేనే, పరదైసునందు తొలి మానవాళి రాలిన పుష్పంబులైరి. ఏమో అల్లటపోయే వరం కాదు. ఇప్పుడు ఒక మాట రిపీటెడ్గా చెప్తాను. మహిమలో ఉండగానే దుష్టుడు మోసం చేశాడు, పరిశుద్ధతలో ఉండగానే దుష్టుడు పడగొట్టాడు, కానీ కలిసి ఉండగా కాదు. అది నా ఏడుపు. నీకు అర్థమే సత్యం. వాళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేస్తున్న, కలిసి సహవాసం చేస్తున్న సేపు ఆడాడో నక్కి నక్కి చచ్చాడాడు. ఆయన పని మీద ఆయన ఉండగా ఈమె కాస్త అట్లా చూద్దాం అనుకున్నప్పుడు టక్కన చొరపడ్డాడు. మీకు ఇట్లాంటివి చెప్తే 24 గంటలు ఫ్యామిలీ లైఫే గుర్తొస్తుందండి. భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండాలండి. ఇటు శుభార్త కలగకూడదు, పని చేయకూడదు గట్ట. ఏక శరీరం కాబట్టి ఒక చీర చుట్టుకుని సావమని చెప్తులే. పొద్దుగూకలా అది ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైపోయిన ఉపదేశం కాదు. నేను చెప్పేది అది. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని చిత్తం కొరకు, దేవుని ప్రణాళిక నెరవేరడం కొరకు, దేవుని సంకల్పం కొరకు పుట్టించబడి దేవుని తోటలో దేవునితో సహవాసంలో ఉన్న వ్యక్తులందరికీ సంబంధించిన ఒక సార్వత్రికమైన సందేశం అది. అంటే సహవాసంగా ఉన్నంతసేపు వాడికి అవకాశం లేదు, ఏకీభవించినంతకాలం అవకాశం లేదు, నిర్ణయం కలిసి తీసుకున్నంతసేపు ఢోకా లేదు. వ్యక్తిగతంగా ఒకరి పరోక్షంలో ఒకరి నిర్ణయాలు తీసుకునేంత గ్యాప్ వస్తేనే పోతుంది. ఇక అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి నా బాధ పెద్ద బోధేమీ కాదులేండి, బాధే. దాదాపుగా నా బాధే బోధ అవుతుంటుంది. ఎప్పుడు నా బాధే బోధ, ఆ బోధే అనేకులకు బాధ. ఇది కానే కాదు కథ, నిజమైన వ్యధ. స్తోత్రం, హల్లెలూయా. మొన్న నర్సీపట్నం దాటి ఆ ఏజెన్సీలో ఒక పరిచర్యకి వెళ్ళి వస్తూ ఉంటే రోడ్డు దగ్గర ఒక ఊరు కనపడింది. ఆ ఊరు పేరు చోద్యం. నాకు భలే అనిపించింది. గబగబా అక్కడ ఆగి ఆ బోర్డు దగ్గర నిలబడి చోద్యం అనే బోర్డు దగ్గర ఒక నిమిషం వీడియో చేసి
ఇక్కడ సోద్యం ఉందేమో కానీ ఊరి పేరు సోద్యం ఏమో కానీ మేము చెప్పే సాక్ష్యం మాత్రం సోద్యం కదా, నిజమే అని చెప్పి వచ్చాను. రాజబాబు గారి శరణం ఒకటి పాడి, ఏసే మార్గం ఏసే సత్యం కాదు సోద్యం, ఇది మా సాక్ష్యం ఏసు రక్తం ఇచ్చి. కనుక మీకు నేను చేస్తున్న మనం ఏంటంటే కలిసి ప్రార్థించుట, కలిసి ఆలోచించుట, కలిసి నిర్ణయాలు తీసుకునుట, కలిసి ముందుకెళ్ళుట అనేది ఒక కుటుంబ జీవితాన్ని కాదండి, ఆధ్యాత్మిక కుటుంబానికి కూడా వర్తించే విషయం అది. ఆయన తిప్పలు ఆయన పడుతుంటే నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటుంటే కుటుంబ జీవితానికి ఎట్లా కరెక్ట్ కాదు, ఆధ్యాత్మిక కుటుంబానికి కూడా కరెక్ట్ కాదు. కలిసి ఉన్నప్పుడు వాడికి ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఆదాము ఒక చోట పాపము చేయించుంది, అవ్వం ఇంకో చోట పాపం చేస్తుందా? లేదండి బాబు, సంపూర్ణ పరిశుద్ధుల మహిమలు ఉన్నారు వాళ్ళు. పాపము చెయ్యకపోయినా ఒక్కటిగా లేనప్పుడల్లా వాడికి అవకాశం ఉంటుంది. అందుకనే సంఘాలు సేవకులు కూడా మా తిప్పలు మేము పడతాం, మా సేవ మేము చేసుకుంటాం, మా సంఘం మేము చూసుకుంటాం. అసలు నేను అందుకనే సరదాగా గొప్పపడి ఉంటాను, మీ సేవ ఈ సేవ అని ఉంది కానీ అసలు నీ సేవ ఎక్కడదా అని. మనకెక్కడ సార్, సంఘం నాది అన్నాడు ఆయన. నువ్వు ఎంత పూసేసుకున్నా ఓనర్షిప్ నీ పేరు మీదకి రాదు, ఎంత అడావుడు చేసినా. నా సంఘం నేను కట్టుదును అన్నాడు, నాదే సంఘము, నా శరీరము. ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాయి. మనమేమో ఇది నాకు అన్నాడు ఒక ఆయన, మా విశ్వాసం అండి, మా విశ్వాసం. నేను అన్నాను అట్టయితే పరలోకం పోడుగా అన్నా. అదేంది అన్నాడు, నిన్ను నమ్ముకున్నాడు ఓడిపోతాడు రా పరలోకానికి. ఒక వ్యక్తి యేసయ్యకి విశ్వాసిగా మారాలి. నీ విశ్వాసికి ఎట్ట? అదేలే అన్నా, మా సంఘానికి వస్తున్నాడు, సంఘం కూడా నీది కాదుగా. ఆయనకి అసలు నచ్చట్లా ఈ విధానమే. కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వేదో ఈ కాలుకేస్తే ఏలుకేసినట్టుగా మాట్లాడుతున్నావు, ఎటకారంగా మాట్లాడుతున్నావు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. నా కష్టం, నా కన్నీరు, నా సేవ, నా సంఘం, నా విశ్వాసి అంటే నన్ను ఇవన్నీ కరెక్ట్ అయితే ఇది నీ రాజ్యం, అది కూడా కరెక్టే అని చెప్పాను. నా సంఘం, నా కష్టం, నా కన్నీరు, నా విశ్వాసి, నా రాజ్యం. యేసుప్రభు చెప్పాడు, నేను నా మహిమనే వెతికితే అది వట్టిదే, అది కరెక్ట్ కాదని చెప్పాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఈ భక్తుడు ఒక్క అధ్యాయం చదవలేదంట. అంచేత మీ అందరికీ నా మనవి, కలిసి ఆమేన్, కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. ఆమేన్. కలిసి ప్రార్థన చేసే వారికి శత్రుపై విజయం ఎలా సాధించాలో అనే వ్యూహాన్ని బయలుపరుస్తాడు. ఆ 2వ దినవృత్తాంతం 20 ఎంత చక్కని మాటలు చెప్పాడండి. నాన్న, మీరు సీను అరణ్యంలో ఇటు వెళ్ళండి, ఆడు జీపు అటు నుంచి ఆడు వస్తాడు, ఏసి రక్తమేజీ అన్నాడు. అంతకమ్మకి ఎవరు చెప్తారు? ఇంకా శత్రువు ఎటు నుంచి వచ్చే ఛాన్స్ ఉందో బయలుపరిచి నువ్వు ఎటు వెళ్తే అన్ని అటాక్ చేయగలిగి చెప్తే దాని పేరు కదా స్ట్రాటజీ అంటే. నన్ను ఒకసారి వార్ రూమ్ అనే దాని మీద ఆర్టికల్ రాయమన్నారు. నేను అన్నాను, ఇంత పెద్ద సీరియస్ టాపిక్ మీద ఆర్టికల్ రాసి అంత స్థాయి నాకు లేదు కానీ, బట్ ఐ డిస్కవర్డ్ ఏ ప్రాబ్లం ఇన్ ద వార్ రూమ్ అన్నాను. ఏంటది అని అంటే, దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, స్ట్రైవింగ్ ఎ లాట్, ప్రిపేరింగ్ విత్ ఆల్ దే హ్యావ్ టు ఫైట్ ద ఎనిమీ వితౌట్ ఎనీ స్ట్రాటజీ. ముండిగా గుడ్డిగా గుడ్డెద్దు చెలబొట్టి కలబడి కొట్టేసుకుంటామే తప్ప అసలు ఒక స్ట్రాటజీ లేదు. ఇంకా చెప్పమంటే వ్యూహమును పొందటమే సగం గెలవటం. యుద్ధంలో వ్యూహం కలిగి ఉండడమే సగం గెలవటం. ఇంకా చెప్పనా, శత్రు వ్యూహం ఏంటో పసిగట్టగలటం ఇంకా బీభత్సమైన విషయం. అప్పుడు 75% అయిపోద్ది. ఇక ఆఖరి 25 నీ హ్యూమన్ ఎఫర్ట్స్ తగ్గుతాయి. అప్పుడు వర్క్ ఈజీ అవుతుంది.
లేకపోతే పరిగెత్తిపోతాం, ఏముండదు. ఏదో పూర్వకాలం ఒక శాస్త్రం చెప్తారు, ఒక తల్లి పెద్ద బరువు నెత్తిన మీద మోసుకుని వెళ్తుంటే చూడలేక ఎడ్ల బండి మీద వెళ్తున్న వ్యక్తి అమ్మ ఎక్కమ్మా అని బండి ఎక్కించుకున్నాక అరగంట తర్వాత ఇంకా ఆప్సపాలు పడతాయి, వెనక్కి చూస్తే మూట నెత్తి మీద ఉందంట. అదే అమ్మా ఇంకా నెత్తి మీద పెట్టుకున్నావు, నువ్వు మొయ్యలేకపోతున్నావు అనేక బండి ఎక్కించుకున్నానంటే ఇక నా భారమే భరిస్తున్నావు కదా, ఈ బరువు కూడా నీ మీద మోపటం నాకు న్యాయం అనిపించలేదు, నేనే మోతున్నాను. ఆ పిచ్చి తల్లి నెత్తి మీద ఉన్న భారం బండి మీద పడిద్దిగా, మోసే ఎద్దులకి ఏం సాగు తప్పదుగా. అనవసరంగా మోసేస్తున్నావు నువ్వు. చాలా స్ట్రెయిన్ అయిపోతాడు ఒకడు, చాలా అలసిపోతుంటాడు సేవలో. ఎండ్ ఆఫ్ ద డే ఫలితం మళ్ళీ సేమ్ జీరో. కారణం ఏంటి? వ్యూహం ఉండదు. శత్రువు ఏ వైపు నుంచి వస్తాడో ఆను పనులు మొత్తం నీకు బయలుపరిచి నువ్వు ఎట్టెలు తను కొట్టిపారేయచ్చో దేవుడు బయలుపరిస్తే దాని పేరే స్ట్రాటజీ. సంఘం ఏ సంఘం అని చెప్పాడు పరమగీతల 6:10లో? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆ సమభీకర రూపం ఎందుకు వచ్చిందంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండటం వల్ల. చెప్పాలంటే శత్రు ఎదుట సింహస్వప్నం సమభీకర రూపం సంఘము కలిగి ఉన్న వ్యూహమే. వ్యూహిత సైన్యమే సమభీకరం తప్ప వ్యూహం లేకుండా గుడ్డెద్దు చేరబొట్టు అంటే అసలు సమభీకరం లేదు, ఏ భీకరం లేదు. అర్థమైతే ఎదుట అనొచ్చుగా. అడుగుతాం ఇక. దేవుని సంఘం యొక్క సమభీకర రూపమే వ్యూహం కలిగి ఉండడం. ఆ వ్యూహం ఎప్పుడు బయలుపరచబడితే ఈడిచి కొడుతూ ఉన్న 10 మంది ఈడక్కడ ఈడెక్కడ ఏవుడు కాడు 7 కోటాలు పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు వ్యూహాన్ని దేవుడు 7గురికి బయలుపరచాలి. అదిగో పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎద్దున్నారు, అడగండి. 7గురికి ఒకే వ్యూహాన్ని చెప్తే 7గురు ఒకేలా చేస్తారు నాన్న? వాళ్ళ డిపార్ట్మెంట్స్కి హెడ్గా ఉన్నారు, వాళ్ళని అడగండి, సాబ్ ఎట్లుంటుంది తిప్పుతారు మీకు. ఒకే మాట నీకు చెప్పి అందరూ మరి అందరికీ చెప్పానుగా, అందరూ కలిసి పరిమేం చేసి చెప్తే ఆడు చెప్పలేదు నాకు, నువ్వు ఎక్కడున్నావురా నీడు అంటాడు. అసలు నాకు చెప్పింది అది కాదు అంటాడు వీడు. అందుకని వ్యూహాలు ఇండివిజువల్గా చెప్పరు, ఒక టీంలో దాన్ని బయలుపరచాలి. అట్లయితేనే పని అవుతుంది. నువ్వు కలిసి ప్రార్థన చెయ్యవు. ఏమండి, ప్రభువా నాకు వ్యూహమును బయలుపరచు ప్రభువా, నీ కొరకు పోరాడాలని ఇష్టపడతాను. కరెక్టే, మొత్తం అందరూ రండి చెప్తానంటాడు ఆయన. అలా ఆడు కొంచెం కరెక్ట్ కాదు ప్రభు, నాకు చెప్పు. ఈ ఎట్టసారి జరిగేది కలిసి ప్రార్థించినప్పుడే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. కలిసి ప్రార్థించే వారికి యుద్ధం యొక్క వ్యూహములు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ మాట, ఆ కలిసి ప్రార్థించే వాళ్ళంట ప్రార్థనలో భాగంగా కొంచెం ఆరాధన కూడా చేయాలంట. అర్థమైందా? వాళ్ళు కలిసి ప్రార్థన చేశారా? దేవుడు వ్యూహం బయలుపరిచాడా? నెక్స్ట్ ఏం చేశారు? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అందరూ పాటలు పాడి స్తోత్రాలు చెప్పటం మొదలెట్టారంట. అసలు ఈ ఆరాధన ఒక యుద్ధం జరిగినట్టు జరుగుతుంది. ఎంతమంది భార్యలు, పిల్లలు, శిశువులు ఏకమై కొన్నిసార్లు సభల్లో నేను గట్టిగా అరిసి పై స్థాయిలో మాట్లాడి రాత్రి దేవుడు అక్కడ మాట్లాడి అక్కడే పాట ఎత్తేస్తాను. అది ఎక్కడో ఈ మిట్టు మీద ఎక్కవలసిన పాట అక్కడ ఎత్తి కూర్చుంటాను. ఇక నా వెనకాల ఉన్న వాళ్ళు 2-3 ప్రసవ వేదన పడి నవనాడులు తెగే స్థితికి వచ్చి కష్టపడి అక్కడ లాగుతుంటారు. మిగతా దైవజనులు చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి నచ్చిన అనుకూల స్థాయిలోనే చక్కగా పాడేస్తుంటారు. నాకు ఆశ్చర్యం. ఒక 2-3 స్టేజీ మీద ఏమండి ఒక రేంజ్లో అసలు ఇక పైకి వెళ్ళిపోయి ఎక్కడో పాడుతుంటే శరణం అంటుంటే ఇంకో మిగతా 5 శరణం
శరణు. ఒరి ఇందిరా, అక్కడ జరిగిందంట. భార్యలు, పిల్లలు, శిష్యులతో కలిపి యూదవారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారంట. హల్లెలూయా. అందరు ఏకమైపోయి ఇక పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక పాడి 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 ఈసారిలే పాటలు పడుకుని కూర్చుని జట్ట కర్ర కత్తిది ఎల్లు యుద్ధామని కానీ చూస్తే ఎవరు వీళ్ళందరూ చచ్చి ఉన్నారు. ఆరాధన అయిపోయి పాడికి యుద్ధం అయిపోయింది. సత్యం చెప్పండి. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థిస్తుండగా వ్యూహమును పొందాలి. నేనంటాను, ఆ వ్యూహంలో ప్రథమ భాగమే కలిసి ఆరాధన చేయటం. వాళ్ళు ఏకమై పాటలు పాడి ఆరాధన 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 చేస్తూ ఉంటే తనను ఆరాధించు ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. 24వ వచనంకి వచ్చేప్పటికి వారందరూ శవములై నేలను పడిరి, వారు ఒక్కడునూ తప్పించుకోలేదు. అయిపోయింది. 4వది 25వ వచనం. ఆ శవముల మీద ఉన్నటువంటి బంగారమును దోపు సొమ్ముగా వీళ్ళు ఒలుచుకోవటం మొదలు పెడితే 3 రోజులు పట్టిందంట. ఏం చేతకి యుద్ధం చెయ్యక్కర్లేకుండానేమో యుద్ధం అయిపోయింది. ఆ భీకరమైన 4 దిశలుగా 4 దేశాలు ఒక్కసారిగా దండ ఎత్తుకొచ్చిన శత్రువులపై యుద్ధం చేయటం వారికి 3 దినములు పట్టిను. కాదు, 3 నిమిషాలు అయిపోయింది యుద్ధం. ఆ యుద్ధం 3 నిమిషాలు అయిపోతే ఆ చనిపోయిన శత్రువుల మీద దోపు సొమ్ముగా వాళ్ళకున్న హక్కుగా ఉన్న ఆ బంగారమును ఒలుచుకోవటం స్టార్ట్ చేయటానికి 3 రోజులు పట్టి ఇంకా వదిలేశారంట. అక్కడ రాసిన మాట, ప్రతి ఒక్కరు తాను మోసుకొని పోగలిగినంత మట్టుకు బంగారాన్ని తీసుకున్నారు. అంటే వదిలేసింది ఏంటండి? అమ్మ బాబాయ్. మొన్న సభలో ప్రభు నన్ను క్షమించను గాక, అయ్యగారు కూడా అందరూ క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్య చేయట్లేదు. అందరూ నన్ను ప్రేమించండి, క్షమించండి. మొన్న సభలో కొంతమంది దైవజనులను కలిసి భోజనం చేస్తున్నాం. మాంసమేమి తినట్లేదు, నీచులన్నీ మానేశాడు, చేపల కూర తిన్నాడంట. నీ ఎట్టడు నాకు చేపల కూర పెట్టాడు. కొన్ని సర్లే, యేసుప్రభు శరీరంతో ఉన్నప్పుడు, పునరుద్ధాన దేహంతో ఉన్నప్పుడు కూడా చేపే తిన్నాడు. యేసుప్రభు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మనం కూడా చేప తిందాం అనుకుని సర్లే అని తింటే దాని నిన్న ముళ్ళు, కంప, భయం, చెప్పులు వేసుకున్నా కానీ సుఖమే ఉండదు. ఈ టెన్షన్ పడి నేను చాలా జాగ్రత్తగా ఒక్క మొక్కేసుకుని చాలు చాలు చాలండి బాబు, ఈ కంపని తీరుకుని పడి పేనం పోద్ది అని నేను ఇక తినే 2 మెతుకులకు ఇంత శ్రద్ధ, ఇంత దృష్టి, ఇంత భక్తి, ఇంత నియమం, నిష్టం, క్రమం ఇన్ని అవసరమా? ఎందుకు సావాలి సావు అని నేను తిప్పలు పడుతుంటే గమనించిన ఒక పాస్టర్ గారు చేప ఆ పలంగా నోట్లో పెడిచాడండి. కంగు తిని నేను షాక్ తిని అట్లా చూస్తుంటే నమిలి పడేసి, అయితే దీనికి ఏంటన్నా జడుతావు? ముళ్ళు తీయవలసిన ఇది ఎంత నమిలి పడే ఏంటదే? ఓ జడిసిపోతున్నావు దీని గురించి. ముళ్ళు తీయవలసిన మళ్ళీ నవిలే ఏముండదో. నాకు అసలు ఎక్కలేని టెన్షన్ వచ్చిందండి. విస్తుపోయి చూసా, చేపల ముళ్ళన్నా. నాకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అనుకుంటున్నావా? నా బాధ నాకు ఉంటుంది, చెప్తా నేను. చేపలో ముళ్ళును కూడా వదలట్లేదు వీళ్ళు. నా పాయింట్ అర్థమైందా? వాళ్ళు బంగారం వదిలేశారు. ఇప్పుడు నీ ఇష్టమే కా. ఎవడైనా బంగారం వదిలేస్తాడండి. అయ్యగారు లంకలో ఉంటాడులే. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యంలో కలిసి ప్రార్థన చేస్తే, కలిసి ఆరాధన చేస్తే జరిగే కార్యాలు ఎట్లుంటాయో చెప్తున్నాడు. నెంబర్ 1, విపరీతముగా భయపడి వీళ్ళు ప్రార్థన చేశారు. ఓకేనా? కలిసి ప్రార్థన చేయగానే యుద్ధము నేను చేస్తాను మీరు కాదో భయం పోయింది. ఓకే, ఇంకా ప్రార్థనలో ఉండగా వ్యూహం దొరికింది. 3, వ్యూహం ప్రకారం స్తుతి ఆరాధన చేశారు. ఆరాధన అయిపోయి యుద్ధం చేద్దామంటే ఆరాధన అయిపోయి యుద్ధం అయిపోయింది. కలిసి ప్రార్థన చేయమన్నావు, కలిసి ఆరాధన చేయమన్నావు, ఇంకేంటి ప్రభు అంటే మరి కలిసి సమకూర్చుకోండి అంటారా మీరు? ఎన్ని వచ్చినాయి కలిసి? మరి అసలు పట్టించుకోవట్లేదు మీరు. ఏదో స్టోరీ చెప్పాను అనుకుంటున్నారు. అట్లాంటి అలవాట్లు నాకు లేవు. ఉపదేశమే కలిసి ప్రార్థన, కలిసి ఓకేనా, కలిసి నా సేవ నాది, నీ సేవ నీది. నువ్వు మా ఏరియాలోకి రాబాకు, నీ ఏరియాకి నేను రాను. నేను ఇప్పటికే 5 డాక్టర్లు ఇటుకు కొన్నాను, గోడ కట్టేస్తున్నాను. నీకు నాకు మధ్యలో తుంగి చూడటానికి వీల్లేదు అనే అయ్యగారులు ఉన్నారుగా. దేవుని కృపలో ఎన్ని పోతాయి. రాత్రంతయు శ్రమ పడిన అనే రేంజ్లో ఈ వైపున వలై అన్నాడుగా. వల పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయిగా. ఎన్ని చేపలు పడ్డా ఒక్కడి లాగేద్దాం చూస్తున్నాడు ఒకడు. ఆడెవడు ఉంటే నేనే 98వ సంవత్సరంలో జీవితంలో మొట్టమొదటిసారి 40 రోజులు ఉపవాసం ఉన్నాను. అప్పుడు దాకా 21 రోజులు మ్యాక్సిమం. ఇక అంతకన్నా లాగలేదు బండి. ప్రభువు గట్టిగా మాట్లాడితే, నాతో మాట్లాడిన మాట ఏం లేదు. నేను బైబిల్ చదువుకుంటుంటే ఆయన ఏం చేసినా మనకు మాదిరిగా, మనకు అడుగుజాట్ల నుంచి పోయిన అన్న వాక్యాలన్నిటికీ ఆయన బాప్తిసం పొందితే ఆయనకు అవసరం లేదు, కానీ మనకు మాదిరి. ఆయన ప్రార్థన చేస్తే మాదిరి, విధేయత మాదిరి, అన్ని మాదిరి. ఒక్క 40 రోజులే మాదిరి కాదా? తగిలింది గట్టిగా. వామ్మో, ఇక్కడికి వచ్చేప్పటి సౌండ్ తగ్గుతుంది, ఎందులో ఎటు ఉండకూడదని ఎక్సైజ్ చేశా. 40 పగలు 40 రాత్రులు 24 గంటలకు ఒక గ్లాస్ మజ్జిగ తాగేవాడిని. 40 రోజులు. ఆ తర్వాత 2-3 సార్లు లేచాను అనుకో, అది ఫస్ట్. ఆ 40 రోజుల్లో 26వ దినం నేను ప్రార్థనలో ఉండగా నా గదిలో ప్రభు నన్ను దర్శించి, మీరు నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం, మీ ఓపికే, కానీ ప్రభు నాతో అన్నమాట, నిద్రలో కాదు ప్రార్థనలో మోకాల మీద ఉండగా ఆ లాగలేక వల లాగుతున్న పేతురుకి ఇతర దోణుల వారు సహాయం చేస్తున్న ఆ దృశ్యం ప్రేయర్లో అట్లా స్పష్టంగా చూపించి ప్రభు నన్ను అడుగుతున్నాడు, ఇప్పుడు పేతురు వాళ్ళ సహాయం తీసుకోకపోతే ఏం జరుగుద్ది అని. ప్రార్థనలోనే ఏం జరుగుద్ది ప్రభు? ఇంక వల్ల లాగలేక అతను అందులో పడిపోతాడు. లాగలేడు, అతనే పడిపోతాడు అందులో, కానీ ఒక్కడి మటుకు లాగలేడు అన్నాను. నీ పరిచర్యకు అదే జరగబోతుంది అన్నాడు. మీరు ఆమెను అంటారు బాగానే, ఉరకండా నీ పరిచర్య అలాగే నాశనం అయిపోద్దంటే ఆమెను అంటారు చూడండి. నీ పరిచయం కూడా నాశనం అయిపోద్దంటే ఆమెనంటారు. అమ్మా మీరు కూడా అన్నారు ఆమెననే. అందులో దండం పెడతాను మంచి వాళ్ళం. నేను పిచ్చోళ్ళకి ఏడిచాను. 26 రోజులుగా అన్నపానాలు అన్ని కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే నా పరిచయం నాశనం అయిపోద్దని చెప్తే వింటాయా అని ఏడిస్తే ప్రభు అన్నాడు. నాకు అప్పుడు సంఘం 50 మంది. గట్టిగా వాళ్ళు కూడా నికరం కాదు, అందులో 30 గట్టిగా చెప్పాలంటే వస్తున్నారు 50 కానీ. అప్పుడు మాట, నీ దీవిస్తాను, సంఘాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాలి, కానీ నువ్వు నాశనం అయిపోతావని చెప్తున్నావు ఏంటయ్యా అని పిచ్చోళ్ళకి ఏడిస్తే ప్రభు అన్నాడు, నీ వల్ల నిండిపోయి నీవు లాగలేనంత విస్తారమైన సేవ నీకు ఇస్తాను. ఆగో, అప్పుడు నీ ఒక్కడివే లాగలేవు. టీం వర్క్ నేర్చుకో, కలిసి పనిచేయటం నేర్చుకో. నేను ప్రార్థన చేసి ట్రిపుల్ కాంగో పెట్టుకొని టెంట్ కింద ప్రార్థన, మందిరం లేదు, ట్రిపుల్ కాంగో పెట్టుకొని ఒక స్టాండ్ మైకెట్లు పెట్టుకొని నేనే పాటలు పాడి నేనే వాయించుకుంటా. నేను తర్వాత ఆరాధన చేసి నేనే వాక్యం చెప్పి నేనే ప్రార్థన చేసి నేనే స్వస్థపని చేసి పంపి 1 మ్యాన్ షో. ఎవడికి సీన్ లేదు.
మొత్తం రాజ్యము బలము ఆ రోజున మబ్బిడిపోయింది. ఓహో, అంటే కొత్త సేవ, ఎవరు పరిచారకులు లేరు, సహకారులు లేరు, మనం దేవుని కొరకు శ్రమ పడాలి అనే పిచ్చి తప్ప జ్ఞానం లేదు. ప్రయాసపడాలి, మనం ఒళ్ళు దాచుకోకూడదు, కష్టపడాలా అని తిప్పలు పడతామే. అప్పుడు ప్రార్థన ఒకరికి, పాటలు ఒకరికి, ఆత్మచేత నింపబడితేనే, సమర్పణలోకి వస్తేనే ఇరపోసుకొని గలగల్లాడితే మనం ఎంత కమ్మగా వాళ్ళే కూర్చో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తులను విమర్శిస్తారు అనుకోకండి. మనకు ఒక ముందు బలిపీఠ మీద పశువు వధించబడాలి, తల తీసేయాలి, చర్మం తీసేయాలి, మస్టు మైల తీసేయాలి, పనికొచ్చేది ఉంచి బలిపీఠ మీద దేవుని అగ్ని కోసం వెయిట్ చేయాలి. మరి ఏమీ లేకుండా పొలమును బలిపీఠ ఎక్కేస్తానంటే దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు కొంచెం బుర్ర వెలిగింది. ఓ, మరి ఎవరెవరిని పిలవాలో, వీడు మంచోడు, వీడు కాదు అని ఎంపిక చేసుకున్నంత జ్ఞానం నాకు లేదయ్యా. నీవే నీ చిత్తంలో ఉన్నవారిని నాకు బయలుపరచు. మనుషుల మనసులను గుర్తుపట్టేంత జ్ఞానం నాకు ఎక్కడది నాయనా అని బాగా ఏడ్చి, ఆ మిగతా 24 రోజులు అదే ఏడిపోయాక, బాబా నేను ఎంపిక చేసుకోలేను, నా వల్ల కాదని. ఆ దర్శనం ఎన్ని సంవత్సరాలకో నెరవేరింది. అప్పట్లో నా ఒక్కడికే సరిపడా పని ఉండేది కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నా ఇంకా పని ఉంటుంది. ఇందాక అయ్యగారితో మాట్లాడతా కొన్ని మాటలు చెప్పి, అయ్యా ఇన్ని చోట్ల జరుగుతుంది, నేను కొన్ని చోట్లకి వెళ్తా, మిగతా చోట్ల అయ్యగారు వాళ్ళు నడిపించుకుంటున్నారయ్యా, వీలైన చోటకు పోతున్నా. చాలా చోట్లకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను, అయినా నడిపిస్తుంది, నడుచుకున్నారు. ఇప్పుడు చెప్పండి, కలిసి ప్రార్థించాలి. ప్రార్థనలో కనిపెడుతూనే కలిసి ఉండగా వ్యూహాన్ని పొందాలి. కలిసి స్తుతి ఆరాధనలు చేయాలి. కలిసి సమకూర్చుకోవాలి. దయచేసి ఈ మాట వినండి. ఈ మాట దాదాపు కష్టం 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 అయినా చేయాలి. ఇన్ని చేయించుడు అది కూడా చేపిస్తాడు. మొత్తం అందరూ కలిసి వలను ఒడ్డుకి లాక్కొచ్చారు. చాలాసార్లు వెళ్ళండిక అని మొత్తం పేతురు తెచ్చేసుకుంటే చేపలు కుదరదు, పంచిపెట్టాలి. సమిష్టిగా పంచుకోవాలి. అది అపోస్తల కార్యంలో పీక్స్లో జరిగిన కార్యం. కలిసి పంచుకోవాలి. ఆమేన్. ప్రస్తుతానికి వేదికని పంచుకుంటున్నాం, భారాన్ని పంచుకుంటున్నాం, కన్నీటిని పంచుకుంటున్నాం. భారతదేశంలో జరిగే మహారక్షణ కార్యములో వస్తున్న కోట్ల కొలది ఆత్మలను కూడా ఇశ్రాయేలులకు స్వాస్థ్యములు పంచితే తమ స్వాస్థ్యములను దేవుని మహిమ కొరకు వారి స్వాధీనపరుచుకున్నట్లు అపరిమితమైన అతి విస్తారమైన ఆత్మల పంటను కూడా మనము ప్రేమతో పంచుకొని సేవ చేసే రోజులు కూడా వస్తాయి. దానికి తగిన హృదయం ఇప్పుడు మనకు కావాలి. ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను, నాది, నాకు, ఇద్దరిద్దరం అంతా పోవాలి. అందుకే సాధ్యమైనంతగా మోకాళ్ళు, సాధ్యమైనంతగా ఉపవాసం, కలిసి ప్రార్థించడానికి, ముందున్న యుద్ధం ఎలా చేయాలో కలిసి వ్యూహమును పొందటానికి, కలిసి ఆరాధనలు చేయడానికి, కలిసి సమకూర్చుకోవడానికి, కలిసి స్వాస్థ్యమును పంచుకోవడానికి మనమందరము కలిసిపోవాలి. ఈ పరిచర్యలన్నీ జరగటానికి, కలిసి ప్రార్థించడానికి, కలిసి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనే వ్యూహాన్ని పొందుకోవడం కోసం, కలిసి స్తుతి ఆరాధన చేయడానికి, కలిసి సమకూర్చుకోవడానికి మనందరం ఫిబ్రవరి 13, 14 తేదీల్లో భువనగిరిలో కలిసిపోదాం.
దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, సంఘాల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని, ఇంకా విభేదాలు విమతాలు ఉంటే ఒకరినొకరు క్షమించుకోండి. వీలైతే దగ్గరలో ఉంటే వెళ్ళి కలిసి సమాధాన పడండి, లేదా ఫోన్ చేసి క్షమాపణ కోరండి. అందరూ ఏకమైపోయి ఒక వ్యూహమును మీరు కలిగిన వారై దేవుని పనిలో ముందుకెళ్ళాలి. ఇక మీదట విడివిడిగా ఎవరికి వాళ్ళు కాకుండా కలిసి దేవుని పని చేయడానికి మనమంతా ఇష్టపడదామా?